అయితే నేను నొక్కిన దగ్గర నుంచి సిగ్నల్స్ వీవీప్యాట్కు పోయినప్పుడు అక్కడ నేను దేనికి నొక్కినో దానికే పడ్డట్టు నాకు కనిపించినా అక్కడి నుంచి సిగ్నల్స్ కంట్రోల్ సిస్టమ్కు పోయేటప్పుడు నేను కోరుకున్న గుర్తుకే పోతున్నాయా మరో గుర్తుకు పోతున్నాయా ఓటేసిన వ్యక్తికి తెలిసే అవకాశం లేదు ఇప్పుడు. అందువల్ల నేను ఏ గుర్తు మీద నొక్కినో ఆ గుర్తు మీదనే ఓటు పడ్డట్టు నాకు కనబడుతుంది, కానీ ఆ తర్వాత ఒరిజినల్ కంట్రోల్ సిస్టమ్కి పోయేటప్పుడు అది ఏ గుర్తు మీదకి పోతుందో నాకు నిర్ధారణ కావట్లేదు. అందుకని ఇప్పుడు ఈ ఈ ప్రయాణాన్ని మార్చాలి అని డిమాండ్ వచ్చింది. నేను ఓటు బటన్ను నొక్కినప్పుడు అక్కడి నుంచి సిగ్నల్స్ ముందు కంట్రోల్ సిస్టమ్కు పోవాలి. అంటే నేను ఎవరికి ఓటేయాలనుకున్నానో ఆ గుర్తు మీద ముందు పడాలి, అక్కడి నుంచి వీవీప్యాట్కు రావాలి, అంటే నేను చూసేటువంటి ఆ ప్లేస్కు రావాలి. అప్పుడు నా గుర్తు మీదనే ఓటు పడి ఉంటే నాకు ఆ గుర్తే వస్తుంది. మరి ఈ పద్ధతికి ఎన్నికల కమిషన్ నిరాకరిస్తున్నది. ముందు నేను గుర్తు మీద నొక్కాలి, ఆ తర్వాత నాకు కనబడాలి, ఆ తర్వాతనే కంట్రోల్ యూనిట్కు పోతుంది అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. ఈ ప్రయాణ మార్గాన్ని మార్చడానికి సిద్ధంగా లేరు. కానీ నిజానికి కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది? కంట్రోల్ యూనిట్ దగ్గర జరుగుతుంది.